దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో మనందరం చదువుకోపరుచుకొని ఆయన మాటలు మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి ప్రభుపేట మనం చేస్తూ ఈ సమయాన్ని మనందరం చదువుకోపరుచుకొని ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని మనందరం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము మనకి హెచ్చరిస్తుంది. కాబట్టి వాక్యానికి లోపడాలి, ఆయన మాటకు లోపడాలి, వాక్యానుసారంగా మనం జీవించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేసి ఆయన మాటలు మనం గుర్తుపెట్టుకొని ఆయన మాటలు మనం వర్ధిల్లపడాలంటే కనుక ఆయన మాటల ద్వారా మన హృదయంలో ధ్యానించుకునే వారిగా ఉండాలని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మాట ఏమిటంటే కనుక దేవుని యొద్ద ప్రార్థన చేయుట. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలముగా ఇస్తాడు. ప్రార్థన ప్రతిఫలము ఈరోజు మనకు అనుకరించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం జీవించినట్లయితే కనుక దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 66వ కీర్తన ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 17వ శరణం 18వ శరణంలో ఈ విధముగా రాయబడుతుంది. ఈ మాటలు మనము గుర్తు చేసుకోవాలంటే కనుక, ఆలోచించాలంటే కనుక, ఆయనకు నేను మొర్రపెట్టి తిని, ఎవరికండి? ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపం లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి వినకపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు మనకు చదివిస్తూ ఉన్నాయి. ఈ మాటలు బట్టి మనం గుర్తు చేసుకుంటే కనుక దేవుని యొద్ద ప్రార్థన చేయడము, దేవుని యొద్ద అంగలార్చడము, దేవుని యొద్ద కన్నీరు విచ్చడము, దేవుని యొద్ద మనము ప్రతి పాపము ఒప్పుకోవడము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగన్నారు మనం ప్రతి దినమును కూడా ప్రార్థించేవారు కదా. ఎవరికి? ఆయనకు ప్రార్థన చేయగా, ఆయనకు మొర్ర పెట్టగా, అప్పుడే నా నోట కీర్తన ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా దేవుని సందులో దేవుని యొక్క మాటలు మనము వర్ధిల్లబడాలన్నా, మరి ఈరోజు పాపపు శిక్ష, దేవుని సాహసము కలిగి ఉండాలి. ఈరోజు అనేక పాపం చేస్తాం. పాపం నుంచి విడుదల పొందే కనుక దేవుడితోనే సహవాసం చేయాలి. దేవుడితో నీవు నిబంధన కలిగి ఉండాలి. ఇక్కడి నుంచి పాపములు విడిచిపెట్టాలి. అందుకే నువ్వు మొర్రపెట్టినప్పుడు నీవు ప్రార్థన విని గ్రహిస్తాడు. ఆయన ప్రార్థనప్పుడు ఏం చేస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ప్రతిఫలం కావాలంటే కనుక నీలో పాపం అంటే కనుక మన ప్రార్థన వినకపోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, నా హృదయంలో నేను పాపం లక్ష్యము చేసేలా ప్రభు నా మనవి వినకపోవడం. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీలో లోపం ఉంటే కనుక ఆ లోపాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మొరపెట్టావంటే కనుక అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేను. ఎంత చక్కని మాట అండి. మనం ఈరోజు ప్రార్థించినప్పుడు అంటే చాలా చక్కగా ఆయన అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం ఆయనలో ఏం జరిగిన దేవుని స్తుతించుటకు దావీదు ఎంతో చక్కగా ప్రయాసపడ్డాడు. ఈరోజు మనము కూడా ప్రార్థన చేయడం, ఆయన స్తుతించడము మనకి ప్రయాసం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నాడు మనం ఎప్పుడైతే ఆయనకు మొరపెట్టామో అప్పుడే మన నోట ఏముందని కీర్తన ఉండేను. చక్కగా చదువుతున్నాడు. ఇలా ఉన్నప్పుడు మన హృదయంలో పాపము లక్ష్యం చేస్తే కనుక మరి ప్రభు మన మాటలు వినడేమో, మన ప్రార్థన ఆలకించడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజును గుర్తు చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఆయన మాట చదివిస్తూ ఉంది. అందుకే జవాబు పొందుకునే ప్రార్థనలు అనేకములు ఉన్నాయి. ఈ ప్రార్థనలు చాలామంది జవాబు రావు. చాలామంది ప్రభు నేను సందు ప్రార్థన చేశానయ్యా, నాకు ఎందుకు ప్రతిఫలం రాదయ్యా, నీ మందిరంకి వస్తున్నానయ్యా, నీ సన్నిధికి వస్తున్నానయ్యా, సంవత్సరాల పాటు గడిచిపోందయ్యా అని చెప్పుకుంటాం. ఎందుకు ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు అంటే కనుక నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము. ఎందుకు? నువ్వు చేసే ప్రార్థన బాగుంది కానీ నీ హృదయంలో ఉన్నది పాపము లక్ష్యము చేస్తే దేవుడు మన మాటలు ఆలకించడు, మన ప్రార్థన ఆలకించడు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాలన్నా, దానికి ప్రతిఫలం దేవుడు మనకి ఇవ్వాలన్నా, ఆత్మకి మనం జీవించాలన్నా, ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, ఆలోచన చేసుకో. ఆయన మాటలు మన ప్రభు సన్నిధిలో ఉండాలంటే కనుక ఈరోజు జవాబు పొందుకునే ప్రార్థనలు అనేకమైన ఉన్నాయి, పొందలేని ప్రార్థనలు అనేకమైన ఉన్నాయి. ప్రార్థనలు జవాబు పొందుకుని కొన్ని ఉన్నాయి, పొందలేని కొన్ని ఉన్నాయి. ఈరోజు మనం సరి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమం, నిత్యము అనిదినమును ఆయన మార్గులు మనం స్థిరంతంగా ఉండాలి. ఆత్మగా మనం బలపడాలి. ఆత్మ జీవితంలో మనం ఉండాలంటే కనుక, మన జీవితంలో ఏముండాలంటే కనుక ప్రార్థన. ఆయనకు మొర్రపెట్టినప్పుడు అప్పుడే నా నోట ఆయన కీర్తన ఉంది, కానీ నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తే కనుక, ఏదైనా ఆలోచన చేస్తే కనుక దేవుడు నా మాటలు వినడు, నా మొర ఆలకించడు, నా ప్రార్థన అంగీకరించడు. ప్రభు నన్ను మాటలు వినకపోవడేమో, ఇలా ఆలోచన చేయాలి. ప్రియ దేవుని పిల్లరా, ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగి మనం జీవిస్తబడతామో దేవుని ఆత్మగా మనం బలపడే వారిగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ప్రతి విషయం అన్నాడు, నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు అంటే కనుక ప్రార్థన ఫలితము కూడా ఉంది. అంటే నీ పాపం ఎప్పుడైతే విడిచిపెట్టావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావో, హృదయంలో ఎటువంటి పాపం లక్ష్యం లేదో, ప్రార్థన ప్రతిఫలం నిత్యముగా దేవుడు నీ మనవి ఆలకించాడు, నీ ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రీతిగా మనము దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మాటలో ఉన్నాం, దేవుని ఆత్మీయంగా ఉండాలంటే కనుక ఆయన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అండి, నీవు చేసే మొర్ర, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే కన్నీళ్ళు వ్యర్థమైపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే నిత్యముగా ఆయన విజ్ఞాపన ఆలకించాడు. అందుకే దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపబడలేదు. ఆయన స్తుతించబడిన కాక. దేవునికి స్తోత్రం. అండి, ఎంత చక్కటి మాట. ఆయన మొరపెట్టాడు, నేను మొరపెట్టాను, నాకు చక్కటి కీర్తన ఇచ్చాడు, ఆయన ఓట ఉంది. కానీ అని అనుకున్న నా మనస్సులో, నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తే ప్రభు నా మాట వినడు. అదే ఆ పాపం అంటే హృదయంలో లక్ష్యము చేసుకోకపోతే కనుక, ఆ పాపం లేకపోతే కనుక ఈరోజు ప్రభు మనం విన్నాడు. దేవునికి స్తోత్రం. అంతే, ఇక్కడికి నిత్యముగా దేవుడు మనం అంగీకరించాడు కాబట్టి ఆయన విజ్ఞాపన ఆలకించాడు. నువ్వేది ప్రార్థన చేస్తావో విన్నాడు, నువ్వేది మొరపెట్టావో అది విన్నాడు, ఏది అడుగావో అది విన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విజ్ఞాపన అనగా మొదటగా చెప్పుకోవడము. నీ మాటలను చెప్పుకున్నప్పుడు విన్నాడు, ఆయన ఆలకించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఆలకించిన ప్రార్థనలు ఉన్నాయి, ఆలకించే ప్రార్థనలు ఉన్నాయి. మన ఇష్టాస్తరమైన ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవునికి ఇష్టమైనది కాదు. ప్రియ దేవుని పిల్ల, ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, మన జీవితంలో ఏదైతే ఉందో దాన్ని తప్పిదమ్ము చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని విడిచిపెట్టాలి, అటు నుంచి దూరం అయిపోవాలి. ఈరోజు దేవుని దగ్గరగా ఉండాలి. ఆత్మకు మనం బలపడాలంటే కనుక మనం ఈరోజు దేవుడు నా ప్రార్థన త్రోసి వేయలేదు. దేవునికి స్తోత్రం. అయ్యా, నువ్వు కష్టపడ్డావు, నువ్వు ప్రార్థించావు, నీ ప్రార్థనకు జవాబు ఫలితము వచ్చింది. ఎందుకంటే నీ ప్రార్థన అయినా త్రోసి వేయలేదు. చూడు, కిందే మాట రాయబడింది, నా యొద్ద నుండి తన కృపను తొలగింపబడలేదు. దేవునికి స్తోత్రం. ఏంటి, దేవుడు మన యొద్ద నుండి కృప, ఆయన కృప మనకి తొలగింపబడలేదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన వ్యర్థమైపోలేదంటండి, ఆయన అంగీకరించాడు. అలాగే మనం చూస్తున్నప్పుడు ఆయన సన్నతించబడిన గాక అని చక్కగా అన్నాడు, ఆయన నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు మనం అందరం కూడా దేవుని సందులో ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మక జీవితంలో మనం ఉండాలి, ఆత్మసారంగా మనం నడుచుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సందులో సన్నతించబడిన గాక, మనం అందరం ఆశీర్వించబడిన గాక, దేవునికి మహిమకరంగా జీవింపబడిన గాక. ఎందుకంటే ఈరోజు మనము ప్రార్థనకు ప్రతిఫలము. ఈరోజు అంతకీ ఇక్కడ ఈ వచనంలో మనకు రాయబడిన మాటలు ఈరోజు గుర్తు చేస్తుంది. దేవుని మహిమ పరిశుద్ధ దేవుని యొక్క దయండి. మనము ఆయన మహిమపరచబడాలి, దేవుని సందులో ఉండాలి. అందుకే ఈరోజు చాలామంది జవాబు పొందుకునే ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నాయి, ప్రార్థనకు ప్రతిఫలము లేని వారిగా ఉన్నారు. ఈరోజు ఆయనకు మొరపెడితే మొర ఏం చేశాడు? ఆలకించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మొర ఆలకించాడు, మన ప్రతిఫలం ఇచ్చాడు, ఆత్మగా నడిపించాడు, ఆయన జీవించబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా,
నిత్యము అనుదినమును ఆయన మార్గంలో మన స్థిరంతముగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. దేవుని యొద్ద ప్రార్థన చేయటం మనకు చాలా ప్రాముఖ్యత. దేవుని యొద్ద అడుగుట చాలా ప్రాముఖ్యత. దేవుని యొద్ద అంగలార్చుట చాలా ప్రాముఖ్యత. దేవుని యొద్ద మనము శ్రమపడి బాధపడి దేవుని సందడుగుట ప్రాముఖ్యత. హృదయంతరంగా ప్రార్థించాలి. పెదవులు చేసే ప్రార్థన వద్దండి. హృదయంతరంగా ప్రార్థన దేవునికి ఇష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయంతరంగా మనం ప్రార్థించేవారుగాను, దేవుని సందులో ఆత్మగా మనం బలపడేవారుగాను, ఆత్మచ్యూతులు నడిపించేవారుగాను మనం ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కీర్తన భర్తలు కూడా అంటున్నాడు తెలుసండి, దేవుని స్తుతించిన ఒక దావీదు ఆయన ఆహ్వానం చేస్తాడు, దేవుని గొప్ప కార్యములు అని చూడగలాడు. ఈరోజు మనం కూడా చూడాలంటే కనుక ఈ కీర్తన కాడ అన్నాడు ప్రభు అంటున్నాడు కదా, ఏమని ఆయన కీర్తన కారుడు అనేక విషయాలు కూడా ఆయన ఏం చేస్తుంటే గీతం పాడుతూ ఉన్నాడు. సర్వసృష్టి గల దేవుడు, నన్ను సృజించిన వాడు, నన్ను ఈ రీతిగా నిలబెట్టిన వాడు, సర్వలోకానికి అధిపతి అయిన వాడు అండి ఆయన చక్కటిగా గీతం పాడుతూ ఆయన్ని మహిపరుస్తూ ఉన్నాడు. ఆయన నామని ఇచ్చింప చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలు, ఈరోజు మనందరం కూడా దేవుని యొద్ద ఉండాలి. సర్వలోకము నీకు నమస్కరించబడుతుంది అన్నాడు. సర్వలోక సృజించిన దేవా అన్నాడు. ఈ గీతము నీకే మహిమ అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మాటలు అనేక తోసింది ఏదైతే అన్నాడో అది ప్రతి విషయంలో కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనము దేవుని మహిమపరుస్తున్నామా? మన హృదయంలో పాపము లక్ష్యం ఉంచుకుంటే కనుక ప్రభున మనం వినడాన్ని ఆలోచన చేస్తున్నావా? ఇది కరెక్ట్ కాదని ఆలోచన చేస్తున్నావా? ఆయనకు మొరపెట్టావు, మరో దేవుడు ఆలకిస్తాడు. అందుకే దేవుని యొద్ద ప్రార్థన చేయట చాలా ప్రాముఖ్యత. అడగండి. అందుకని ప్రభు మత్తయి వార్తలో అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. చూడండి, అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతాను, తట్టుడు మీకు తీయబడుతుంది. ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో అడగమన్నారని ఏది పడితే అది చేస్తే దేవుడు మనకి ఇవ్వడండి. ఏది కావాలో, ఏది విత్తుతావు అదే కోస్తావు, దేని వాక్యం వస్తుంది, ఏది ప్రార్థన చేస్తావు అదే ప్రార్థన ప్రతిఫలం అంటారు. దేవుడు అనేకమైన ప్రార్థన ఆలకించేవాడు కాదు కదండి. ఏది ప్రాముఖ్యతో ఏది కావాలో దాన్ని ఆలకిస్తాడు, అదే చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి విషయంలో ఆయన ప్రతి దినమును కూడా ఆయన చేసే దేవుని ఆశ్చర్యకరం గొప్పది అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం కూడా అదే రీతిగా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మలు వర్ధలబడి దేవుని ఆత్మస్థానంగా నడవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పెట్టారా, దేవుడు మనకిచ్చిన ప్రతి సమయము ఎంతో ప్రాముఖ్యం కాబట్టి మనం దాని సంతోషం కలిగి ఉండాలి. అందుకే ఆయనకు నేను మొరపెట్టితేనే అప్పుడు నేను నోట శ్రేష్టమైన కీర్తన ఇచ్చాడు. కానీ ఆయన మాట అన్నాడు, అయ్యా నువ్వు ఎంత గొప్పగా చేస్తావు, నీ వద్ద నేను ప్రార్థించి అంగలార్చాను, నాకు ప్రతిఫలం ఇచ్చావు. కానీ నా హృదయంలో నేను పాపం లక్ష్యము చేస్తే ప్రభు నా మనవి ఆలకించడు, నా మాట వినడు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని పిల్లలు, నా మాట ఆయన త్రోసి వేస్తాడు. నేను ప్రభు సన్నిధిలో ఉండలేను కదా. ప్రియ దేవుని పిల్లలు, అంతేగా అంటున్నాడు, నిత్యముగా దేవుని మనం అంగీకరించే దేవునికి స్తోత్రం. అంటే మనలో ఏం పాపం లక్ష్యము చేసుకోలేదు, మళ్ళా పాపం లేదు కాబట్టి దేవుడు నిత్యముగా నీ మాట విన్నాడు, దేవుడు నిత్యముగా నీ ప్రార్థన ఆలకించాడు, నిత్యముగా దేవుని వద్ద చేసి అంగలార్చు ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీకు ప్రార్థనకు ప్రతిఫలం ఉందన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ప్రతి విషయంలో అన్నాడు, ఆయన విజ్ఞాపన ఆలకించాడు. అయ్యా నీ మొర, నీ విజ్ఞాపన ఏదో చెప్పావు నాకు వినపడింది, ఆలకించనయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే రీతిగా మనం ఉండాలి. ఆత్మీయమైన నడచాలంటే కనుక దేవుడు మన ప్రార్థన త్రోసివేయబడలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు త్రోసేసాడా? త్రోసివేయబడలేదండి. ఎందుకో తెలుసండి, అనేక సార్లు మన జీవితాన్ని మన బలపడడానికి, ఆత్మగా నడిపించడానికి దేవుని యొక్క కృప ఎప్పుడూ తొలగించబడలేదు. ఆ కృప నిత్యం నీ మీద ఉంది. ఒక్క క్షణం ఆయన తొలగించేస్తే ఇలా మనం జీవించలేమండి. ఆయన కృప ఉంది కాబట్టి ఇంకా మనం జీవిస్తున్నాం. ఆయన కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుడు, ఆ కృపను మనకు బద్దలు పడుతున్నాం.
ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లలు, నిత్యము ఆయన మార్గంలో మన స్థిరంతముగా ఉన్నట్టే కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే కనుక మన పాపపు శిక్ష ఏం చేయక దేవుని సావాసం కలవాలి. ప్రభా నన్ను క్షమించు, నా పాప నుంచి విడుదల పొందు, నా ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరుచు, నేను ఆయన సందులో గొప్పగా వాడబడాలండి ఏమన్నా కనుక దేవుని అందు నిజ సాక్ష్యముగా నువ్వు నిలబడాలి. నీ పాపమును, నీ లక్ష్యము ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు నీ హృదయం నుంచి ప్రతి పాపమును కడగవేసి నిజ సాక్షిగా నువ్వు నిలబడ్డావా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మనము దేవుళ్ళు ఆశీర్వాదంగా ఉండాలి, ఆశీర్వాదంగా పొందుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమ, నిత్యము ఆయన మార్గంలో స్థిరంతంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ యొక్క మాటలు మన హృదయములో నింపుకొని వాక్యసారిగా నడవాలని మరొక్కసారి ప్రభుపేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు, ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు 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 వేలాది దూతలతో కొనియాడబడుతున్న దేవా, నీకు వందనములు, నీకు స్వస్థములు నీ స్తుతించి భాగ్యమకిచ్చి నడిపించిన తండ్రి, నీకు వందములు. నీ కృపయందు, నీ ప్రేమందు, నీ ఆత్మలు మమ్మల్ని వర్తలు చేసి నీ నామానికి మహిమ దేవునికరంగాను మేలుకరంగా నడిపించిన దేవా, నీకు వందములు ప్రభా. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు చేస్తున్న పనిని దీవించండి, బిడ్డకి ఆరోగ్యం దయచండి, వారి కష్టానికి ప్రతిఫలం దయచండి, భార్య భర్త మధ్య ప్రేమ నిరాకరణ దయచండి, ఎవరి కలబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ వామకొలు ఎదురు చూసి బిడ్డ వాము జరిగించండి, గర్భఫలములు గర్భాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గర్భస్థితిలో సుఖమైన ప్రశ్న దయచేయండి, తల్లి బిడ్డలకు సంపూర్ణ దయచేయండి, కుటుంబంలో ఆర్థిక సమస్య ఇబ్బందులు, గృహం లేని వారికి గృహం కట్టుకుని కృప చూపించండి, ఇంకా బిడ్డల పట్ల మేలుకరంగా దేవునికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డకు అవసరతలు ఇబ్బందులు నామనికి అప్పిస్తుండగా బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డల సజీవులకు భద్రపరచమని, నీ కృప ద్వారా నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభేసు రక్తమే జై, ప్రభేసు నామ సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.